11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో జరిగే బీసీల భరోసా బాట సభను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పొదిలి శ్రీనివాసరావు తదితరులు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీతో పాటు జిల్లాలోని శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని బీసీలందరూ విడివిడిగా పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు. సోదరులు పెద్దలు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. అయితే మా యొక్క డిమాండ్స్ నెరవేర్చేదానికి ఇప్పటి వరకు మాకు ఏ పార్టీ మంచి చేసింది అనే దాని మీద మేము ఒక తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యొక్క సమస్యలను పంపించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడిగేయాలని చెప్పేసి మేము ఒక తీర్మానం చేయదలుచుకున్నాము. అయితే గత నెలలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్క వీళ్ళని పిలిచి మీ అందరినీ మంచి పెద్దపీట వేస్తానని చెప్పి రజకుల్ని మీరు మర్యాదగా ఉండండి, మీకు ఎక్కడిది, మీకు రాజ్యాధికారం ఏంటి అని చెప్పి అవమానించేవారు. మీకు సిగ్గుందా? వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి ఓ రజక సోదరులారా, బీసీలారా, మీకు సిగ్గుందా? మన నారా చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రజకులకు రజక కార్పొరేషన్ ద్వారా 7,000 గ్రూపులకు సబ్సిడీ రుణాలు అందించాడు. 820 దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ యూనిట్ ఇచ్చాడు. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 15 లక్షల మంది రజకులుంటే కేవలము 80,000 మందికి చేదోడు పథకం ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వ్యత్యాసం చూడండి. మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నామని చెప్పేసి, తెలుగుదేశం పార్టీకి మనందరూ బీసీలు మద్దతుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన పథకాలని ఆదరణ పథకం రద్దు చేశాడు, కార్పొరేషన్ రుణాలు రద్దు చేశాడు, విదేశీ విద్యని రద్దు చేశాడు, మరి పెళ్లి కానుకలు రద్దు చేశాడు, సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఎత్తేసాడు. మరి అలాంటిది ఈ యొక్క రిజర్వేషన్లు కూడా బీసీలకు మరి సర్పంచుల నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు 20% తింటే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 34% పెంచి బీసీలకు రాజ్యాధికారం కావాలా, సర్పంచుల్లోనూ, జడ్పీటీసీల్లో, ఎంపీటీసీల్లోనూ మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూర్చోబెట్టింది కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ జగన్మోహన్ రెడ్డికి తర్వాత దాన్ని 34ని 20% చేసేసి కనీసం దీని ద్వారా 17,000 మనకు రావాల్సిన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కూడా కాలరాసినటువంటి ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి చూడండి, సంక్షేమం అని చెప్పి బీసీలను మళ్ళీ మోసంతో కుతికొయ్యటానికి, బీసీల గొంతు కొయ్యటానికి, బీసీలని మరి రాజకీయ డ్రామా ఈ ఎలక్షన్ టైంలో బీసీ జనగణన అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తామంటే కొత్తగా ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలను గమనించండి. ఎస్సీలు కూడా మరో మోసం చేయటానికి ఈ టైంలో ఓపెన్ చేసి నేను ఎస్సీల బాంధవుణ్ణి, బీసీల బాంధవుణ్ణి, ఎస్టీల బాంధవుణ్ణి, మైనార్టీ బాంధవుని అని చెప్పేసి ఒక ప్రేరేపణ, కపట ప్రేమను కురిపిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మరి మనందరం కలిసి కూడా తిప్పి కొట్టి సమయం ఆసన్నమైంది. కాబట్టి రాబోయే భావితరాల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం మనందరం కూడా కలిసికట్టుగా వేదికగా ముందుకు రావాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి రేపు 2/11 ఆదివారం జరుగు రజకుల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.